చనా పల్లి చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉడికించిన శనగలు అలానే పల్లీలు. ఓకే, ఇంకా మరి చాట్ చేసుకుందామా? చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను అనుకున్నాను మీరు అన్ని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేస్తారు, పచ్చి పచ్చిగానే ఉంటుంది అనుకున్నా. పచ్చిగా అంటే మనము కీరా క్యారెట్ అవి వేసుకొని కూడా పచ్చిగా చేసుకొని తినొచ్చు, లెమన్ పిండుకొని దాంట్లో అట్లా కూడా బాగుంటుంది. అదొక టేస్ట్, ఇదొక టేస్ట్. చూద్దాం మరి బీదర్ వాళ్ళు ఏం చెప్తే మేము అది చేసుకోవాల్సిందే. ఓకే, ఆయిల్ లేకుండా అది, ఇది కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్. అది కాగినాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, రెండు మూడు ఎండుమిర్చి, సన్నగా తరిగింది పచ్చిమిర్చి 1 స్పూన్, కరివేపాకు, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఉల్లిపాయలు ఎక్కువన్నా పర్లేదు, బాగుంటుంది. కానీ ఉల్లిపాయలు ఉంటేనే బాగుంటుంది. చాట్లో ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాస్త వేగాలి. అయితే ఇంకా బీదర్లో నరసింహస్వామి టెంపుల్ గురించి చెప్పారు, ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు కవర్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయంటారు? పాపనాసి టెంపుల్ అని శివుంది ఉంటుంది. ఓకే, అది కూడా చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుంటుంది. ఓకే, అక్కడ వెళ్ళాలి. సో మామూలుగా శివుడు టెంపుల్ అంటేనే సాధారణమైనంత వరకు చాలా పురాతనమైన ఎన్నో శతాబ్దాల ఓల్డ్. అది కూడా ఒకటి ఓల్డ్ టెంపుల్, పేరులోనే కనిపిస్తుంది పాపనాసి, పాపాలు పోతాయి అన్ని. ఖచ్చితంగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చిన తర్వాత పాపాలు అక్కడ కడిగేసుకుని మళ్ళీ పాపాలు చేయాలి. అయ్యో, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మగ్గినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. తర్వాత పల్లీలు, ఉడికించిన పల్లీలు, ఉడికించిన శనగలు. మామూలుగా మనకి ఆషాఢ మాసం దగ్గర నుంచి కూడా ఏంటంటే ఈ శనగలు బాగా తినాలి. ఇప్పుడు వచ్చేదంతా శ్రావణ మాసంలో అంతా ఇవే ఉంటాయి. అవును, పూజలు, వ్రతాలు, నోములు, అందరి ఇళ్ళలో శనగలు. అవును, అమ్మవారికి ఇష్టం కాబట్టి అందరూ శనగలు అవి పెడుతుంటారు. అవును, అమ్మవారికి ఇష్టం అనే దానికంటే ముందుగా మనం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ టైంలో, ఈ సీజన్ లో మొలకలు ఎత్తి కూడా అట్లా కూడా ఒకరు ఇస్తుంటారు వాయినంలో, అది కూడా మంచిది. సో ఆ తాలింపు కొద్దిగా మోడర్న్ గా కొంచెం మనం యాడ్ చేసుకుని మనం చేసుకోవచ్చు. అన్ని యాడ్ అయితేగా టేస్ట్ సూపర్ ఉంటుంది, బాగుంటుంది. తర్వాత కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటాం. ఓకే, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం, గార్నిష్ తర్వాత కొద్దిగా వేసుకుందాం. ఓకే, కొత్తిమీర వేసేసుకున్నాము. అయితే ఇంకా బీదర్లో మెయిన్, బీదర్ అనగానే మనకి అక్కడ ఒక ఫోర్ట్ బాగా ఫేమస్, చూసారా మీరు? అది చాలా బాగుంటుంది, అది కూడా చాలా పురాతనమైన ఫోర్ట్. ఇండియాలో అది కూడా ఒకటి పురాతనమైనది, చాలా ఓల్డ్, గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ ఫోర్ట్ కూడా ఇప్పటికైనా. కానీ ఇప్పుడు కట్టే బ్రిడ్జ్లు, బిల్డింగ్లు అన్ని కూలిపోతాయి. కానీ అప్పట్లో కట్టినవి అదొక పురాతనమైనది, పిల్లలకు చూపించాలి. కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినవి ఇప్పటికీ స్ట్రాంగ్ గా వాటి మూలాలు ఇంకా ఉన్నాయంటే చాలా గ్రేట్. రోజుల్లో నిజంగా
మనము అందుకే పిల్లలకు చూపించాలి, అట్లా చూపించాలి అలాంటి హిస్టారికల్ Compulsory. ప్లేసెస్. పైగా ఏంటంటే అప్పట్లో అన్ని కూడా ఏంటంటే టెంపుల్స్ అంత పెద్ద పెద్ద భారీగా ఉండేవి కదా, దేవతలే కట్టించుకున్నారు అవన్నీ అని చెప్పేసి అంత పెద్ద పెద్ద స్తంభాలు అప్పట్లో. ఇప్పుడంటే క్రెయిన్స్ అవి ఇవి సహాయంతో కడుతున్నారు, అప్పట్లో మనుషులే అందరు, మనుషులు, ఏనుగులు. అవేగా మెయిన్ గా. చాలా బాగుంటది అది కూడా ఫోర్ట్. అవును, డిష్ అవుట్ చూస్తుంటేనే ఎంత బాగుందో. ఈసారి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చక్కగా ఈ విధంగానే చేసుకొని పెట్టొచ్చు. బౌల్లో వేసుకుని సర్వ్ చేస్తే చాలా చేసుకోవచ్చు. బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. అవును, పిల్లలకి స్నాక్స్ లాగా టిఫిన్ బాక్స్లలో కూడా కట్టి ఇవ్వాలి. హెల్దీ రెసిపీ. కొద్దిగా కొత్తిమీర. సో పైన కొత్తిమీర చేసేసుకోవచ్చు. చనా పల్లి చాట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చనా పల్లి చాట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన శనగలు, ఉడికించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చనా పల్లి చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన పల్లీలు, ఉడికించిన శనగలు, చాట్ మసాలా, కొత్తిమీర వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకుంటే చనా పల్లి చాట్ రెడీ.